హాయ్, హలో, నమస్తే. వెల్కమ్ టు స్క్వేర్ టాక్స్. నేను శ్రీనివాస్. ఇవాళ మనకి ముఖ్య అతిథిగా, గెస్ట్‌గా ఎవరున్నారంటే, బీజేవైఎం ఏపీ అధికార ప్రతినిధి. ఓకే. అరవింద్ గారు మనతో పాటు ఉన్నారు. ఆయనతో మాట్లాడి మనం మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే అండి. వెల్కమ్ టు స్క్వేర్ టాక్స్. నమస్తే. ఈ మధ్యన రీసెంట్‌గా ఉస్మానియా యూనివర్సిటీ కండక్ట్ చేసినటువంటి యువ కనెక్ట్ 2026లో మీరు ముఖ్య అతిథిగా ఎన్నికయ్యారు. సో, అక్కడికెళ్ళి అడ్రెస్ చేశారు. సో, ఇది చాలా అరుదైన ఘనత. సో, ఇది దీని యూ మీద మీరేమంటారసలు? ఇది యూత్‌కిచ్చినటువంటి ఒక రెస్పెక్ట్ అండి. హ్మ్. నేను 2025లో నేషనల్ యూత్ ఫెస్టివల్ మినిస్ట్రీ ఆఫ్ యూత్ అఫైర్స్ వారు యంగ్ లీడర్స్ అని పెట్టినటువంటి కార్యక్రమానికి నేను వెళ్ళటం స్పెషల్ అటెండీగా వెళ్ళటం జరిగింది. అప్పుడు వారు నోటిఫై చేసినట్టు నన్ను మళ్ళీ ఒక 103 సంవత్సరాల చరిత్ర గలమైనట్టి ఒక మంచి యూనివర్సిటీ పోరాటాల పురిటిగడ్డ ఉస్మానియా యూనివర్సిటీకి గౌరవ స్పీకర్‌గా నన్ను మినిస్ట్రీ ఆఫ్ స్పోర్ట్స్ అండ్ యూత్ అఫైర్స్ వారు పంపించటం అది నాకు చాలా గర్వకరమైనటువంటి ఆ రోజు గాని, అక్కడికెళ్ళిన తర్వాత నేను స్టూడెంట్‌ని అడ్రెస్ చేసినవంటి నా ఎక్స్‌పీరియన్స్ గాని, అక్కడ వీసీ గారు గావచ్చు, అన్ని రకాలుగా నాకది ఒక మంచి అరుదైనటువంటి అవకాశం అండి ఆ రోజు. ఓకే. సో, ఒక విషయం ఏంటంటే, మీరు ఈ స్థాయికొచ్చారిప్పుడు. ఏపీలో బీజేవైఎం అధికార ప్రతినిధి దాకా వచ్చారు అవును. కాబట్టి, అవును. సో, ఏ క్వాలిటీస్ ద్వారా మీరు ఈ స్థాయికొచ్చారనేది కొంచెం లిటిల్ బిట్ ఇంట్రడక్షన్ చెప్తే మనం వెళ్దాం. నేను బీజేపీలో నా బీటెక్ చదువుతున్నప్పుడు నేను జాయిన్ అవ్వను. ఓకే. జాయిన్ అవ్వటం వెనక నా ఒక అంతరంగికటువంటి విషయం ఏమిటంటే, ఒక్కొక్కరికి ఒక దాని మీద ఇంట్రెస్ట్ ఉంటదండి. హ్మ్. నాకు సొసైటీ మీద కరెంట్ అఫైర్స్ ఏదైతే ఉన్నాయో దాని మీద ఎక్కువ ఇంట్రెస్ట్. ఏదైనా సమాజంలో మార్పులు, అసల పరిపాలన అడ్మినిస్ట్రేషన్ మీద నాకు మంచి అవగాహన అండి. అంటే అట్లా తెలుసుకోవటం అనేది, నేర్చుకోవటం అనేది నాకొక అలవాటు. దాని మీద రాజకీయాలు అనేది ఒక ఛాన్స్ తోటి నేను రాలేదండి. ఒక చాయిస్ తోటి నేను రాజకీయాల్లోకొచ్చిన. హ్మ్. స్టూడెంట్ లీడర్‌గా నేను రాజకీయాల్లోకొచ్చానండి. తద్వారా అప్పుడు నేను ఒక పార్టీలో, ఒక ప్లాట్‌ఫార్మ్‌లో జాయిన్ అవ్వాలి అనుకున్నప్పుడు, ఖచ్చితంగా బీజేపీ నేషనల్ ఫస్ట్ అనేటువంటి భారతీయ జనతా పార్టీ దేశం పట్ల వారికి ఉన్నటువంటి అంకిత భావం. ఈ రెండిటిని సమతుల్యం చేసుకున్నప్పుడు భారతీయ జనతా పార్టీ అనేదే ఈ దేశ మనుగడకి గాని, ఈ దేశానికి కావాల్సినటువంటి పురోగతిని గాని కేవలం ఈ పార్టీ వల్లే సాధ్యం అనిపించి నా ఒక్క విద్యాభ్యాసంలోనే నేను బీజేపీలోకి జాయిన్ అయ్యటం జరిగిందండి. ఓకే. సో, ఈ మధ్యనే మోదీజీ గారు యాక్చువల్‌గా నెహ్రూ రికార్డ్‌ని అధిగమించడం జరిగింది. ఓకే. చాలా లాంగ్ టర్మ్‌లో చాలా ఎక్కువ సంవత్సరాలు పరిపాలించిన ప్రధానమంత్రిగా నిన్న గూడా సంబరాలు జేసుకున్నారు. అంతా బానే ఉంది. సో, ఏం సాధించారు అనేది ఒక ప్రశ్న. సో, ముందుగా 4399 రోజులు భారత దేశానికి 1947 ఆగస్టు 15 నాడు స్వాతంత్రం వచ్చిన నాటి నుండి హ్మ్. జవహర్లాల్ నెహ్రూ గారు ఒక ప్రధానమంత్రిగా బాధ్యతలు స్వీకరించినప్పుడు కన్నా ఆ ఒక చరిత్రను రికార్డు బ్రేక్ చేసి నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రిగా వారి బాధ్యతలో ఉన్నారు. అది రికార్డ్ బ్రేకర్. ప్రధానమంత్రి గారు బాధ్యతలో ఉన్నప్పుడు ఎప్పుడు కూడా ఆయన సెలవు అనేటువంటిది ఆయనకి తెలీదండి. హ్మ్. నిరంతరం పరిపాలన గాని, అభివృద్ధి, సంక్షేమాన్ని సమతుల్యం చేస్తూ, ఈ దేశానికి ఏ మార్పులైతే కావాలో, స సంజీవని ఏదైతే ఉందో, ఈ భారతదేశానికి పేద ప్రజలకు మధ్య ఒక వారధిలా నరేంద్ర మోడీ గారి యొక్క పాలన ముందుకు సాగిందండి. అందులో భాగంగా ఇవాళ పీఎం కిసాన్ యోజన గాని, జల్ జీవన్ మిషన్ గాని, జన్‌ధన్ గాని, డిజిటల్ విప్లవంలో యూపీఐ ద్వారా డిజిటల్ విప్లవం గాని, పీఎం కిసాన్ యోజన గాని, గరీబ్ యోజన గాని, మన్ కీ బాత్ గాని, ముఖ్యంగా మన రాష్ట్రానికొచ్చేటప్పటికి ఇట్లా అనేక సందర్భాల్లో భారతీయ జనతా పార్టీ దేశానికి అండగా ఉందండి. ఈ ఒక్క 12 సంవత్సరాల పరిపాలనలో భారతదేశం ప్రపంచ దేశాల్లో 5వ ఆర్థిక శక్తిగా ఎదిగిందంటే ఈ ఒక్క నరేంద్ర మోడీ గారి పరిపాలనా దక్షతను అని కారణం అని నేను అంటున్నాను. మీరు ఇలా మాట్లాడుతున్నారు. కానీ మరో పక్క కాక్రోచ్ జనతా పార్టీ చాలా అతి తక్కువ టైంలోనే యువతలో జెన్‌జీ ఏదైతే ఉందో దాంట్లో విపరీతమైన రిజిస్ట్రేషన్‌లు, అద్భుతమైన హ్యూజ్ రెస్పాన్స్ అనేదొస్తుంది. ఓకే. సో, అంటే ఉద్యోగాలు కల్పించడంలో గాని, లేకపోతే జెన్‌జీని సాటిస్ఫై చేయటంలో గాని, బీజేపీ ఎంతవరకు ఉంది అనేది మీ పాయింట్?
ఈ కాక్రోచ్ పార్టీలు, కాకి పార్టీలు ఇవన్నీ ఏమి నడవండి భారతీయ జనతా పార్టీ ముందు. ఎందుకంటే భారతీయ జనతా పార్టీ మూలాలు గాని, భారతీయ జనతా పార్టీ స్ట్రక్చర్ గాని చూస్తే ఏ పార్టీకి కూడా సాధ్యం కాదండి ఎట్టి పరిస్థితుల్లో. ఎందుకు అంటే ఏదో పార్టీ పెట్టడం, నేను ఆకాశంలోకి మనల్ని చేతులు చూపించి అధికారంలోకి రావాలనేటువంటి తాపత్రయం ద్వారా ఆమ్ ఆద్మీ పార్టీ ఏమైందండి? అట్లా అనేక పార్టీలు వస్తాయండి. ఈ దేశంలో 6,000కి పైగా పార్టీలు ఉన్నాయి. కాబట్టి ఇది ఒక పార్టీ. నథింగ్ టు వర్రీ. బీజేపీకి ఇన్ఫినిటీ % కూడా దాని ఒక ప్రభావం ఉండదు. మరోపక్క తమిళనాడులో చూసుకుంటే అన్నామలై బీజేపీ నుంచి బయటికెళ్ళి ఒక ట్రెండ్ సెట్టర్‌గా నిలవటం, ఎక్కువ మంది యూత్ ఫాలోయింగ్ అన్నామలైకి ఉండటం, ఇది కూడా ఒక ఎదురు దెబ్బలాగా ఏమన్నా చూడొచ్చా తమిళనాడు పాలిటిక్స్ ఇక్కడ? ఇప్పుడు అన్నమలై గారంటే నాకు చాలా గౌరవం అండి. ఓకే. కానీ ఒక వ్యక్తితో నిర్మాణమైనటువంటిది కాదండి భారతీయ జనతా పార్టీ. అనేక మంది పార్టీలో వస్తా ఉంటారు, వెళ్తా ఉంటారు. కానీ భారతీయ జనతా పార్టీ అనేది ఒక మోడర్న్ సంబంధించినటువంటి పార్టీ. అన్నమలై గారు వారి వ్యక్తిగత కారణాల వల్ల పార్టీకి రాజీనామా చేశారు. దానికి ప్రజాస్వామ్యంగా ఎవరు ఏ పార్టీలన్నా చేరాలి కాబట్టి వారు కూడా ఏదో వారి ఆలోచనకు తగ్గట్టు వాళ్ళు నిర్ణయం తీసుకున్నారు. దాన్ని ఖచ్చితంగా స్వాగతిస్తాం. బీజేపీకి అనేక మంది ఉద్దండులు గాని, రాజకీయాల్లో కురుబుద్ధులు గాని ఎంతమంది ఎంత రకాలుగా ప్రయత్నించినా ఇవాళ భారతీయ జనతా పార్టీ అనేది దేశానికి అవసరం అండి. ఇప్పుడు మరి ఏపీ విషయానికొస్తే గనక మీరు ఎటు ఏపీ అధికార ప్రతినిధిగా ఉన్నారు కాబట్టి, మరి ఈ కూటమిలో ఏదైతే ఉన్నాయో పార్టీస్ టీడీపీ లేదా జనసేన, బీజేపీ ఈ సమన్వయం ఎలా ఉంది? ఐక్యత ఎలా ఉంది? రాబోయే రోజుల్లో కూడా ఇదే విధంగా ముందరికెళ్ళే పరిస్థితి ఉంటుందా? ఏమన్నా లుకలుకలు వస్తున్నాయి బయటికి? లోకలో అలకలో ఏవి లేవండి. 2 ఏళ్ళు సంపూర్ణంగా పరిపాలన ఇచ్చినటువంటి కూటమి ప్రభుత్వం అంటే కూటమి ప్రభుత్వ ధ్యేయం ప్రజలకు ఒక్క సంక్షేమానికి గాని, ప్రజలకు చేరువగా ఉండేటువంటి దూరదృష్టితోటి పరిపాలన చేస్తా ఉంది. ఈ ఒక్క ప్రతిపక్ష పార్టీలు ఏంటంటే ఈ కూటమిని ఏదో రకంగా దీన్ని ఈ మధ్య గ్యాప్ తేవాలనేటువంటి ప్రచారంలో గాని ముందున్నారు తప్ప కూటమి చాలా సఖ్యతతో, సమైక్యతతో, అంకిత భావంతో ప్రజలకు చేరువగా వారు ఒక పరిపాలన సాగిస్తున్నారు కాబట్టి ఈ ప్రభుత్వం కేంద్రంలో గాని, రాష్ట్రంలో గాని ఏదైతే డబుల్ ఇంజిన్ సర్కార్‌గా నడుస్తుంది కాబట్టి తద్వారా రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యంగా ఈ కూటమి ముందుకెళ్తుంది. దాని ద్వారానే విశాఖకి రైల్వే జోన్ ఇవ్వటం జరిగింది. పోలవరం ప్రాజెక్టు ముందుకు వెళ్ళటం జరుగుతుంది. అమరావతి రాజధాని నిర్మాణానికి నిధులు ఇవ్వటం జరుగుతుంది. అనేక మార్పులు రావటం జరుగుతుంది. ఇప్పుడు మరి లేటెస్ట్ టాపిక్ విశాఖ స్టీల్ ప్లాంట్ ఏదైతే ఘోర ప్రమాదం జరిగిందో, కొంతమంది చనిపోయినటువంటి పరిస్థితి, అక్కడ సిబ్బంది కొరతతో ఆ విశాఖ స్టీల్ ప్లాంట్ జరిగిందనేటటువంటి ఆరోపణలు వస్తున్నాయి. ఇంకా పూర్తిగా తుది నివేదిక మనకి రాకపోయినప్పటికి కూడా సో ఇంత ఘోర వైఫల్యానికి గల కారణం ఏంటి? కూటమి ప్రభుత్వం బాధ్యత ఏంటి ఇందులో? ఇది దురదృష్టకరమైనటువంటి సంఘటన. చాలా దురదృష్టకరమైనటువంటి సంఘటన. కూటమి ప్రభుత్వానికి దీనికి సంబంధం ఏంటని నేను అడుగుతా ఉన్నా. ఒక సంస్థలో ఒక టెక్నికల్ ఇష్యూ వల్ల జరిగినటువంటి ప్రమాదం. అది ఏ ప్రభుత్వం ఉన్నా, ఎవరు ఉన్నా అది చాలా అసంఘటితమైన సందర్భం. కానీ ఆ ఒక సంఘటన జరిగిన 6 గంటల లోపులో కేంద్ర మంత్రి ఏదైతే కుమారస్వామి గారు రావటం జరిగింది. లోకేష్ గారు రావటం జరిగింది. కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ గారు రావటం జరిగింది. హోంమంత్రి గారు రావటం జరిగింది. డిప్యూటీ సీఎం మన పవన్ కళ్యాణ్ గారు రావటం జరిగింది. అందరూ రావటం, వారికి అండగా నిలబడటం, వారికి పర్మనెంట్ ఉద్యోగాలతో సహా ఏదైతే ఎక్స్‌గ్రేషియో వస్తుందో దాన్ని పూర్తిగా ఇచ్చేటట్టు వారి కుటుంబాన్ని సంపూర్ణంగా మేము ప్రభుత్వం అండగా ఉంటుందనే ఒక భరోసాన్ని ఇవ్వటం జరిగింది. దాని వెనకాల ఆ సంఘటనకి అసలు ఎలా జరిగింది, ఎందుకు జరిగింది అనేటువంటి దాన్ని 3 సభ్యులతో ఒక కమిటీ కూడా ప్రభుత్వం వేయటం జరిగిందండి. ఆ ప్రభుత్వం నివేదిక ద్వారా అక్కడ తప్పులు ఏం జరిగినాయి, అసలు ఎక్కడ ఏంది జరిగింది అనేటువంటి విషయాల మీద వారు చర్యలు ఖచ్చితంగా తీసుకుంటారు. కానీ మీరు 1 ఇయర్ బ్యాక్ ఏదైతే ప్రమాదానికి గురైనటువంటి కొంతమంది వ్యక్తులకి బాధిత కుటుంబాలకు ఏమాత్రం కూడా ఉద్యోగాల విషయంలో కానీ, లేకపోతే ఎక్స్‌గ్రేషియా విషయంలో కానీ నిలబడలేదనేది నిన్న జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్‌లో చెప్పటం కొంతమంది. అది ఎలా చూస్తారు దాన్ని? అంటే వైఫల్యం అని చెప్పి జగన్మోహన్ రెడ్డి మాట్లాడటాన్ని? జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు పాలిమర్స్‌లో కూడా జరిగిందండి. ఓకే.
అయితే జగన్మోహన్ రెడ్డి గారికి ఈ పాపం చాలా గ్యాప్ వచ్చింది బయటికి రావటానికి. కాబట్టి ఆయన చేసే విమర్శలకి ప్రభుత్వం దానికి సంబంధం లేని విమర్శలవి. ఖచ్చితంగా వారేదైతే బాధితులున్నారో అక్కడ చనిపోయినటువంటి వ్యక్తులకి కూటమి ప్రభుత్వం అండగా నిలుస్తుంది, నిలుస్తుంది, నిలుస్తుంది. ఓకే. సో, ఇప్పుడు ఎవరైతే జనసేన అధినేత ఎవరైతే పవన్ కళ్యాణ్ ఉన్నారో, ఈ మధ్యన పెద్ద కాంట్రోవర్సీ అయింది. హ్మ్. ఆయన తెలంగాణ పర్యటనకు రావటం, అంతకుముందు మాజీ ఎమ్మెల్సీగా పనిచేసినటువంటి నాగేశ్వర వ్యాఖ్యలు. సో, ఈ నేపథ్యంలో ఇక్కడికి రావటాన్ని అడ్డుకుంటామనేటటువంటి పరిస్థితి. సో, ఆ తర్వాత కవిత ఆరోపణలు ఏదైతే ఉందో, కరకట్ట నిర్మాణం అమరావతి మొత్తం మునిగిపోతుంటే ఇక్కడికొచ్చేంటి మీ ఇదని జెప్పేసి మాట్లాడటం. సో, అలాంటి చోట మీరు రాజధానిని మీరు ముంపు గాకుండా జూసుకోండి ఇక్కడికొచ్చేయండి అని జెప్పి, ఈ విధమైనటువంటి ఈ పరిణామాలన్నిటిని గూడా బీజేపీ ఎలా జూస్తుంది? ముఖ్యంగా ఈ దేశంలో 6,000 పార్టీలున్నాయండి. అందులో కవిత గారు ఒక పార్టీ. కవిత గారు సుమారు 166 రోజులను తిహార్ జైల్‌లో గడిపి బయటికొచ్చి, నేను తెలంగాణను శాసిస్తాను, మీకందరికీ పరిపాలన ఇస్తానంటే, ప్రజలు దాన్ని రిసీవ్ చేసుకుంటున్నారా? హ్మ్. నువ్వు పార్టీ పెట్టిందెందుకు? నీ అన్న మీద, నీ తండ్రి మీద, నీ బావ మీద బ్లాక్‌మెయిల్ చేయడానికి పెట్టావా? ప్రజలకి నువ్వేం సందేశం ఇస్తున్నావు? ఇవాళ పక్క రాష్ట్రంలో ఉన్న తెలుగు ప్రజల్ని విషకోరలని, పడవలేసి తిరుగుతారని, ఈ రకమైనటువంటి వంచనకు గురైనటువంటి మాటలతోటి ఒక పార్టీ నడిపేటువంటి హోదా ఉన్నటువంటి వ్యక్తిగా నువ్వు ఏం మెసేజ్ ఇస్తున్నావు ప్రజలకి? హ్మ్. ఏదైనా విధానపరంగా నువ్వు వ్యతిరేకించు. దాన్ని ఒప్పుకుంటారు తప్ప, నువ్వు పక్క రాష్ట్రంలో పడవలేసి తిరుగుతున్నావని నువ్వు అంటున్నావు. 10 సంవత్సరాలు అధికారంలో ఉన్న నువ్వు ఒక ఎంపీగా ఉన్నావు, ఎమ్మెల్సీగా ఉన్నావు. ఆ రోజు నాడు ఇక్కడ డ్రైనేజ్ సమస్య ఏమైందండి హైదరాబాద్‌లో? ఎంత దారుణంగా ఉందో మీకు తెలుసు. హ్మ్. ఎక్కువగా వర్షం వస్తే ఎంత ఇబ్బంది జరుగుతుందో మీకు తెలుసు. మరి నువ్వు ఎంపీగా, ఒక ఎమ్మెల్సీగా, ముఖ్యమంత్రి గారి కూతురుగా ఉండి నువ్వేం సాధించావు? కాబట్టి ఫస్ట్ మనం విమర్శించేటప్పుడు కొంత ఆలోచనాపరమైనటువంటి ఉండాలి. ఒక పార్టీ పెట్టినప్పుడు మనకు ప్రజలకి దగ్గరవయ్యేటువంటి మార్పులు చెందాలి తప్ప, పక్క రాష్ట్రం వాళ్ళు విమర్శింతేనో, లేపోతే టీఆర్‌పీ రేటింగ్ గురించో, లేపోతే టీవీలో కనిపించాలనేటువంటి కోణంలోనో నువ్వు మాట్లాడితే, దానికి ప్రజలు హర్షించరు. తెలంగాణ ప్రజలు, ఏపీ ప్రజలు సమైక్యతతో వెలుగుతున్నారు. వెళ్తారు కూడా. కవిత గారి మాటల పట్ల ఎవరికీ కూడా మంచి నిర్ణయం గాని, ఆ పార్టీని తెలంగాణ ప్రజలు గాని హర్షించేటువంటి పరిస్థితిలో తెలంగాణ ప్రజలు లేరండి. ఓకే. ఇక మీనాక్షి నటరాజన్ ఇష్యూ తీసుకుంటే గనక, ఆమెకి ఈ రాజ్యసభ సభ్యురాలిగా నామినేషన్‌ని తిరస్కరించడం విషయంలో బీజేపీ కుట్ర జేసింది. ఎటువంటి కేసులు ఆవిడ మీద లేకుండా అడ్డుకుంటుంది. బీజేపీ కుట్ర కాన్స్పిరసీ క్లియర్‌గా కనపడుతుందని జెప్పి కాంగ్రెస్ పార్టీ ధర్నాలు గూడా జేస్తుంది. హ్మ్. అయితే రాజ్యసభ తిరస్కరణ అనేది ఎలక్షన్ కమిషన్ వారు చేస్తారండి. హ్మ్. ఎలక్షన్ కమిషన్ అనేది స్వయం ప్రతిపత్తి సంస్థ. వారి యొక్క రూల్స్‌కి సంబంధించినటువంటి విషయం. వీళ్ళు టెక్నికల్‌గా అఫిడవిట్‌లో వారు దాఖలు చేయలేదు కాబట్టి, ఆ ఒక అంశం మీద తిరస్కారం గురైంది. అసలు కేసే లేదంటున్నారు గదా! కేస్ అసలు కేసే లేదు. ఆ! కేసు కావాలని జెప్పేసి ఉందని జెప్పి తిరస్కరించారనేది వీళ్ళ కే ఆరోపణ మెయిన్. కేసు లేకుండా తిరస్కరణ అనేది జరగదండి. హ్మ్. అక్కడ అఫిడవిట్‌లో ఇచ్చినటువంటి వివరాలకి, సంబంధిత వివరాలకి మధ్య ఉన్నటువంటి సమస్య పట్ల రాజ్యసభ తిరస్కరణ కాబడింది. దానికి కారణం భారతీయ జనతా పార్టీయా? నీ ఏ పార్టీ అయితే ఉన్నావో అదే కాంగ్రెసా అన్నది ఆమె వ్యక్తిగతంగా సమాలోచన చేసుకోవాలి. అంతేగాని దీనికి బీజేపీకి ఏమీ సంబంధం లేదని మా పార్టీకి సంబంధం ఏంటండి? హ్మ్. మా పార్టీకి సంబంధం ఏంటి? ఎలక్షన్ కమిషన్ వారు తిరస్కరించారు. అది కాన్స్టిట్యూషనల్ బాడీ, ఇండిపెండెంట్ బాడీ అది. వారు తిరస్కరించారు. దానికి సమాధానం ఎవరు చెప్తారండి? ఈ కాంగ్రెస్ వాళ్ళే చెప్పాలి మనకి దానికి సమాధానం. హ్మ్. సో, ఇంకో విషయానికొస్తే మీరు హ్మ్. ఇక్కడ ఎవరైతే కిషన్ రెడ్డి గారున్నారో, కిషన్ రెడ్డి గారు డెవలప్‌మెంట్‌ని కావాలని అడ్డుకుంటున్నారో, మేమేదైతే ఫండ్స్ గాని, ప్రాజెక్ట్స్ కానీ అవన్నీ ఆహ్, తెలంగాణకి డెవలప్‌మెంట్ కోసం ఇమ్మని చెప్పినా గూడా, మా వెనకాల తర్వాతెళ్లి ఎట్టి పరిస్థితుల్లో రావద్దని జెప్పి అడ్డుకుంటున్నారు. ఆయనే డెవలప్‌మెంట్‌కి అడ్డంగా ఉన్నారని జెప్పి రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డి గారు డైరెక్ట్‌గా వ్యాఖ్యలు చేస్తున్నారు. ఓకే. రేవంత్ రెడ్డి గారు వారు రాజకీయంగా పైకి రావటం అనేటువంటిది వారు ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి.
ఒక కేంద్ర క్యాబినెట్‌లో ఉన్నటువంటి కిషన్ రెడ్డి గారిని పొలిమేర దాటలేనటువంటి మాటలు, ఈ ప్రజాస్వామ్యానికి నువ్వు ఏం మెసేజ్ ఇస్తా ఉన్నావు ఒక ముఖ్యమంత్రిగా? నువ్వు ఇవాళ మెట్రో రైలు హైదరాబాద్‌కి వచ్చింది అంటేనే, ఆ రోజు నరేంద్ర మోడీ గారు తెచ్చినటువంటి కల అది. కిషన్ రెడ్డి గారు దగ్గరుండి తెచ్చినటువంటి మెట్రో రైలు అది. ఇయాల ఫేజ్ 2 మెట్రో రైలు రావటానికి, దానికి సంబంధించినటువంటి అంశాల్లో టెక్నికల్ కొన్ని విషయాలుంటాయండి. ఇది అర్బన్ మినిస్ట్రీలో ఉంటది. కాబట్టి వారు టెక్నికల్‌గా కొన్ని ఉంటాయి కాబట్టి, వారు ప్రభుత్వంతో మాట్లాడుకుని, దాని శాఖాపరమైనటువంటి సమస్యలు తలెత్తకుండా చేసుకొని ఫేజ్ 2ని మీరు సంపూర్ణంగా ఎదరికి తీసుకెళ్ళేటువంటి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానికి కూడా ఉంది. కేంద్రం మెట్రో రైలు విస్తరణకి కట్టుబడి ఉంది. ఇది కేంద్ర మంత్రి అయిన కిషన్ రెడ్డి గారు చెప్పారు. సంబంధిత మంత్రి గారు చెప్పారు. ఏదైతే ముఖ్యమంత్రి గారు దాన్ని చాలా స్పోర్టివ్‌గా తీసుకొని ముందుకెళ్ళి దాన్ని ఎదరికి తీసుకెళ్ళాలి తప్ప, కిషన్ రెడ్డి గారి మీద ఆరోపణ చేస్తూనో, ఇంకొక మంత్రి గారి మీద ఆరోపణ చేస్తూనో అక్కడ మనకి డెవలప్‌మెంట్ అనేది రాదండి. ఇంకోటేంటంటే, ఈటెల రాజేందర్ గారి మీద ఏవైతే పోస్టులు పెట్టారో, అవి ఎవరో బయట పార్టీలు పెట్టారనుకుంటే, తీరా చూస్తే అంతర్గతంగా ఒకళ్ళ మీద ఒకళ్ళు ఈ కుమ్ములాటలు ఏవైతే ఉంటున్నాయో, ఇది బాగా బీజేపీలో ఎక్కువుంది ఇక్కడ పరిస్థితుల్లో అని చెప్పేసి ఆరోపణల మీద మీరేమంటారు? అట్లా అనేం లేదండి. రాజకీయ పార్టీలో అనేక రకాల రాజకీయాలు జరుగుతా ఉంటాయి. రాజకీయం అంటే అంతే కాబట్టి. తద్వారా అక్కడ జరిగిన సంఘటన ఏదైతే తెల్లమయిందో, ఇమ్మీడియేట్‌గా రాష్ట్ర అధ్యక్షుల వారు వారిని ప్రాథమిక సభ్యత్వం నుంచి సస్పెండ్ చేయడం జరిగింది. చర్యలు తీసుకోవడం జరిగింది కాబట్టి, అట్లాంటి సంఘటన దురదృష్టకరమైనటువంటి సంఘటన ఖచ్చితంగా. హ్మ్. సో, ఇంకో విషయం ఏంటంటే, పశ్చిమ బెంగాల్‌లో మీరు చాలా అసాధారణమైనటువంటి గెలుపునైతే సాధించారు. ఓకే. సో, ఇంచుమించు 15 సంవత్సరాలు, 16 సంవత్సరాల్లో మమతా బెనర్జీ కోటలు, బేటలు వారిపోయినాయి. అవును. సో, ఇప్పుడు బీజేపీ ప్రభుత్వం అక్కడ అవును. అద్భుతంగా విజయకేతనం ఎగరేసింది. సో, ఏంటి పశ్చిమ బెంగాల్ ప్రజలు అంత ఇంప్రెస్ అవ్వటానికి ప్రధాన కారణం? పశ్చిమ బెంగాల్ ప్రజలు ఈ దీతి మాతను ఎండగొట్టి, నిటారుగా కొట్టిన దెబ్బకి మళ్ళీ టీఎంసీ ఇక్కడ ఎక్కడా దొరకదండి ఇంకా. ఎందుకంటే ప్రజల వంచనకి గాని, నిర్లక్ష్యానికి గాని, అక్కడ పరిపాలనా లోపానికి గాని గురవ్వటం జరిగిందండి. అక్కడ జరిగినటువంటి ఇవాళ నిజంగా పశ్చిమ బెంగాల్ ఒక పాకిస్తాన్‌లా తయారవునండి. దాన్ని ప్రజలు గమనించారు. హ్మ్. ప్రజలు గమనించి, దూరదృష్టితో ఆలోచించి, ఖచ్చితంగా ఆ రాష్ట్రానికి బీజేపీ అయితే బీజేపీ వస్తేనే ఈ డెవలప్‌మెంట్ అనేది ముందుకు వస్తాదని ప్రజలు గ్రహించి, ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ పట్టం కట్టారండి ప్రజలు. ఇప్పుడు ఈ ఎస్ఐఆర్ మీద ఏదైతే స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఉందో, యెస్. ఈ ఓట్లు ఏవైతే మరణించినోళ్ళ ఓట్లు గాని, ఈ రచ్చ అయితే జరుగుతుంది. అంటే ఏంటంటే, వీళ్ళ భయం ఏంటంటే, ఈ మైనారిటీ ఓట్లు ఏవైతే ఉన్నాయో వాటిని పక్కన పెట్టేస్తున్నారు. ఆ కాంగ్రెస్‌కి అనుకూలమైనటువంటి వర్గాల్లో ఉన్నటువంటి ఓట్లన్నీ పక్కన పెట్టేస్తున్నారు ఎస్ఐఆర్ వల్ల అనేది ప్రధానమైనటువంటి ఆరోపణ. ఇవి వాస్తవాలకి దూరంగా ఉన్నటువంటి ఆరోపణలండి. హ్మ్. ఎస్ఐఆర్ అనేది ఎలక్షన్ కమిషన్ వారు నిర్వహిస్తున్నటువంటి ఒక సమగ్ర సర్వే. హ్మ్. దాంట్లో ఒక ఓటు, ఒక దేశం అనే ఒక కాన్సెప్ట్ ద్వారా కొంతమందికి డూప్లికేట్ ఓట్లు ఉండటం జరిగింది. 2 సార్లు ఓట్లు ఉండటం జరిగింది. అలాగే ఓట్లు అనేది ని కరెక్ట్‌గా లేనటువంటి వైఖరిని ఏదైతే ఉందో, తాజా ఓట్లని తాజా రూపంలోకి తేల్చడానికి ఎస్ఐఆర్ అనేటువంటిది నివేదిక. కాబట్టి ఎస్ఐఆర్ అనేది ఏంటంటే డూప్లికేట్ ఓట్స్‌ని రిమూవ్ చేసి, కొత్త ఓటర్లకి ఎక్కించుకుని వెసులుబాటిచ్చి, అది ఓటర్లు క్లీన్ చిట్ ఇచ్చేటువంటి ప్రక్రియ తప్పండి. ఈ కాంగ్రెస్ వాళ్ళు చేసేటువంటి ఇవి నిరాధారమైనటువంటి ఆరోపణలు. అంతేగాని ఉన్న ఓట్లు గల్లంతు చేసేటటువంటి పరిస్థితి, మైనారిటీ ఓట్లు ఏవైతే అనుకూలంగా ఉన్నాయో అవి తొలగించే పరిస్థితి లేదు. సార్ మీ ఓటు తీసేస్తే మీరు ఊరుకుంటారా? ఎందుకు ఊరుకుంటాం? అట్లా ఎవరు ఊరుకుంటారండి? ఇవన్నీ కూడా ఆరోపణలు. ఎందుకంటే ఓటర్లు ఎస్ఐఆర్ అనేటువంటిది ఒక సమగ్ర సర్వే అది. తాజాగా ఓటర్లు ఎవరున్నటువంటి ఒక నివేదిక. అందులో డూప్లికేట్ ఓటర్స్‌ని తీసేయటం జరుగుతది. ఏదైనా చనిపోయిన వంటి వారి ఓట్లను తీసివేయటం జరుగుతది. కొత్తగా వచ్చేటువంటి ఓటర్లను తీసుకోవటం జరుగుతది. ఇది ఎస్ఐఆర్ అంతే. కాబట్టి ఇందులో పెద్ద ఏం లేదండి. కాబట్టి వీళ్ళు చేసేటువంటి ఆరోపణలు తప్ప ఏం లేదు. నెక్స్ట్ ఎన్నికల్లో దేశంలో మళ్ళీ బీజేపీ గెలుపు ఏమన్నా సాధ్యమయ్యే అవకాశం ఉందా? మీ కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఎలా ఉన్నాయి?
భారతీయ జనతా పార్టీ సుమారు రాబో 20 సంవత్సరాల పాటు దేశాన్ని సురక్షితంగా, సుభిక్షంగా పరిపాలిస్తది. ఇందులో ఎటువంటి మార్పు గాని, ఎటువంటి ఢోకా గాని లేదు. అంటే రాహుల్ గాంధీ పీఎంగా చూసే అవకాశాలు లేవన్నమాట. రాహుల్ గాంధీ గారు లేరండి. ఇక అధికారంలో రాహుల్ గాంధీ గారు పీఎం ఎక్కడవుతారండి? రాహుల్ గాంధీ గారు రాజకీయాల్లోనే సరిగ్గా లేడాయన. ఇంక పీఎం ఎక్కడవుతాడాయన? హ్మ్. స సౌత్‌లో గూడా బీజేపీ పాగా వేసే అవకాశం. ఖచ్చితంగా. నెక్స్ట్ టార్గెట్ సౌత్‌లో అచంచలంగా అన్ని రాష్ట్రాల్లో కూడా భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రావటమే ధ్యేయంగా పనిచేస్తాం. ఓకే. ప్రముఖ సినీ నటులు 'ప్రకాష్ రాజ్' గారు ఎవరైతే ఉన్నారో, ఆయన మాటి మాటికి బీజేపీ మీద విమర్శలు, లేపోతే కొన్ని మత సంబంధించినటువంటి ఏవైతే సున్నితమైన విషయాలుంటాయో వాటిల మీద విమర్శలు గాని, లేతే మీ మిత్రులైనటువంటి 'పవన్ కళ్యాణ్' మీద విమర్శలు, వ్యక్తిగత విమర్శలైతే చేస్తా ఉన్నారు. దీని మీద మీ కామెంట్ ఏంటి? ప్రకాష్ రాజ్ అనేటువంటి వ్యక్తి ఎందుకు అంటే ఆయన కంట్రిబ్యూషన్ ఏంటి దేశానికి అసల? హ్మ్. ఆయన 2019లో బెంగుళూరులో పోటీ చేశాడు. ఓటమికి గురయ్యాడు. నీకెన్ని ఓట్లొచ్చినియి? నువ్వు నీ దేశానికి నీ కంట్రిబ్యూషన్ ఏంటి? నువ్వు మత కలహాలు గాని, రాజకీయ పార్టీలో అలజడి సృష్టించాలనో, నీ యొక్క మత విద్వేషాన్ని ప్రోత్సహించాలనో ఒక నీ నైజంతో మాట్లాడితే ఇక్కడ ఊరుకునేటువంటి వ్యక్తులు గాని, నీ తాటాకు చప్పుళ్ళకి బెదిరిపోయే పార్టీలు గాని ఇక్కడ లేవు. నీ ఒక్క నీ ఒక్క నువ్వు ఏదైతే నువ్వు నటించుకుంటున్నావో అది నువ్వు చేసుకుని తద్వారా నువ్వు ఎదరికెళ్ళాలి తప్ప, ఈ మత విద్వేషాలు రెచ్చగొట్టడం, ప్రాంతాల మధ్య భావ ప్రకటన స్వేచ్ఛ అనే పేరుతో నువ్వు అవాస్తవాలు మాట్లాడితే ఇక్కడ ఏ పార్టీ కూడా చూస్తూ ఊరుకోదు. అలాంటి వ్యక్తిని బహిష్కరించాలి ముందు ప్రజలు. ఓకే. ఇక చివరిగా స్క్వేర్ టాక్స్ ఎవరైతే చూస్తున్నారో వారందరికి గాని, లేతే ఈ ఇరు రాష్ట్రాల తెలుగు ప్రజలకు గాని, యాస్ ఏ బీజేవైఎం అధికార ప్రతినిధిగా మీరు ఏం చెప్పదలుచుకుంటున్నారు? ఇరు రాష్ట్రాల ప్రజలకి గాని, ఏదైతే సమైక్యవాదంతో ముందుకెళ్దాం, అన్నదమ్ముల భావంతో కలిసుందాం. కొంతమంది నాయకుల మధ్య జరిగేటువంటి విమర్శలకి మనం దూరంగా ఉందాం రాజకీయ పరంగా. కాబట్టి ఇరు రాష్ట్రాలు హైదరాబాదు, అమరావతి మంచి నగరాలుగా అభివృద్ధి చెందాలి. దేశంలోనే ఒక కీర్తి కిరీటంలో ఒక హైదరాబాద్ గాని, మన అమరావతి గాని, తెలుగు రాష్ట్రాలు గాని ఉండాలని నేను ఆకాంక్షిస్తూ సెలవు తీసుకుంటున్నాను. థాంక్ యూ సో మచ్ అరవింద్ కుమార్ గారు. ఇది స్క్వేర్ టాక్ డిస్కషన్. మరో టాపిక్‌తో మరోసారి మళ్ళీ కలుద్దాం. థాంక్ యూ సో మచ్.